ప్రతి సంఘంలో ముందుగా ప్రతి సేవకుడు, నేను మొన్న కూడా చెప్పాను, సేవకులందరూ ఐక్యంగా ఉండి, సేవకులందరూ ఒక్క తాటి మీద ఉండి, కుల రాజకీయాలు, సంఘ రాజకీయాలు చేయకుండా, పార్టీ రాజకీయాలు చేయకుండా, ఏ విశ్వాసానికి కట్టుబడ్డామో ఆ విశ్వాసం మీద సంపూర్ణంగా నిలబడి, ఏ క్రీస్తు క్రింద శరీరంగా ఉన్నామో ఆ క్రీస్తు శిరస్సు అని గుర్తెరిగి అందరూ ఐక్యంగా ఉంటే, అందరి ఆలోచన ఒకటైతే, అందరూ వాక్యానుసారంగా ముందడుగులు వేస్తుంటే, ఇలాంటివి భవిష్యత్తులో ఇక ఏవీ జరగకుండా కొంతవరకు కట్టడి చేయొచ్చు. దానికి అసలు ఇలాంటి వాటికి ప్రధానమైన కారణాలు ఏంటంటే మత కల్లోలాలు అవి రేగకూడదు. అవి మంచిది కాదు భవిష్యత్తుకి. మీకు, మాకు, మనకి ఎవరికీ మంచిది కాదు. గొడవల ద్వారా, కొట్లాటల ద్వారా సాధించేది ఏది ఉండదు. ప్రేమతోనే సాధించాలి. ఏం సాధించినా ప్రేమతోనే ముందుకెళ్ళాలి, ప్రేమతోనే. అందుకే నేను అన్నాను, ఇతరుల పట్ల గౌరవం చాలా అవసరం. పరస్పర గౌరవం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చాలా అవసరం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇతర విశ్వాసాల పట్ల గౌరవం చాలా అవసరం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇక్కడ ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయి. అందుకే నేను అంటాను, ఎవడైనా వచ్చి ఇది మా దేశం, మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు పోండి అంటే వాడి మీద వెంటనే కేసులు బుక్ చేసి లోపలేయాలి. అలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. నువ్వు ఎవడరా అనడానికి ఇది మా దేశం అని. వీఆర్ ఆల్ ఇండియన్స్. ఇక్కడ నీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది. ఇక్కడ నువ్వు పుడితే మేము ఇక్కడే పుట్టాం. దేశం మీ బాబు సొత్తు కాదు, మీ తాత సొత్తు కాదు. ఇది ఈ దేశం ఒక మతం సొత్తు కూడా ఇప్పుడు కాదు. ఇదే దేశంలో అశోకుడు అనే ఆయన ఉండేవాడు. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, అనేక మందికి బౌద్ధ మతాన్ని పరిచయం చేశాడు. గురునానక్ ఇదే దేశానికి చెందినవాడు. ఆయన వర్ధమాన మహావీరుడు ఇదే దేశానికి చెందినవాడు. బుద్ధుడు ఇదే దేశానికి చెందినవాడు. మరి వీళ్ళందరి ద్వారా బౌద్ధ మతం వచ్చింది, జైన మతం వచ్చింది, సిక్కు మతం వచ్చింది, వైదికం వచ్చింది. ఇలా చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే ఇస్లాం వచ్చింది, క్రిస్టియానిటీ వచ్చింది. ప్రపంచంలో అందరూ వీటిని అనుసరిస్తున్నారు. అలాగే ఈ మతాలు ఇక్కడ భారతదేశంలో ఆగిపోలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే చోటకి వెళ్ళాయి. ఇప్పుడు బుద్ధిజం భారతదేశంలో పుట్టింది. చైనాలో లేదా? బ్యాంకాక్లో లేదా? నిన్న మొన్న భూకంపం వచ్చిన మయన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్ లేదా సింగపూర్లో బుద్ధిజం ఉంది. ఇప్పుడు సింగపూర్ వాళ్ళు అందరూ కలిసి ఇది మందగది, ఇది భారతదేశాన్ని, వీళ్ళందరూ అక్కడ తరిమేయాలి నేను అన్నారేంటి? అనలేదు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. జపనీలు ఓన్ చేసుకున్నారు బుద్ధిజాన్ని, చైనీలు ఓన్ చేసుకున్నారు, నేపాలీలు ఓన్ చేసుకున్నారు. నేపాల్లో కూడా బుద్ధిస్టులు ఉన్నారు చాలామంది. బంగ్లాదేశ్లో ఉన్నారు బుద్ధిస్టులు. ఇంకా చాలా కంట్రీస్లో ఉన్నారు. బుద్ధిజం చాలా కంట్రీస్లో వ్యాపించింది. కాబట్టి ఒక విశ్వాసం ఒక చోట ఉండదు. ఎందుకంటే ఇది మనిషి మతికి సంబంధించింది. విశ్వాసం అనేది దేనికి సంబంధించింది? మనిషి బుద్ధికి, విచక్షణకి, వివేచనకి, జ్ఞానానికి సంబంధించింది. అది మనిషికి మారిపోద్ది. మనిషికి మారిపోద్ది. అది ఎక్కడికైనా ట్రావెల్ చేసేస్తుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఈవెన్ క్రిస్టియానిటీ ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టింది. అక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిపోయి, అమెరికా క్రైస్తవ దేశం అయిపోయింది. ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది, ఆస్ట్రేలియా క్రైస్తవ దేశం అయిపోయింది. అలా చాలామంది విశ్వాసాన్ని అంగీకరించారు, స్వీకరించారు. వాళ్ళ ఇష్టం. అది నువ్వెవడు నేనెవడు కాదనడానికి. మీరెవరు నేనెవడినండి కాదనడానికి. తప్పు ఇది ఒప్పు మనం ఎవడు చెప్పడానికి? అది వాళ్ళ ఇష్టం. అది నువ్వు కాదనే హక్కు ఎవరికి లేదు. ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరికి లేదు. ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు మంచిగా పోతున్నప్పుడు మనం ఎవరిని అబ్జెక్ట్ చేయడానికి సరిపోం. అలాగే ఇతరులను కించపరచడం తప్పు. అది క్రైస్తవుడైనా, ఇస్లాం వ్యక్తి అయినా, లేకపోతే హిందూ వ్యక్తి అయినా తప్పు. నేను మొన్న కూడా జీ తెలుగు వాళ్ళతో అదే మాట్లాడాను. ఏమండి, మీ సేవకుల్లో చాలామంది వీళ్ళ మీద దాడి చేస్తున్నారండి, ఇతర విశ్వాసాల మీద. నేను అన్నాను, ఏమండి ఒక్కసారి సోషల్ మీడియాకి వెళ్ళి చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఎవరు మొదలు పెడుతున్నారో, ఎవరు దాన్ని సాగదీస్తున్నారో, ఎవరు పెంచుకుంటూ వెళ్తున్నారో. ఒక్కడెవడో చేశాడని దాన్ని అడ్డు పెట్టుకుని బైబిల్ మీద విషం చిమ్ముతున్న దుర్మార్గులు ఉన్నారండి ఈ బయట సోషల్ మీడియాలో. ఎవరినో ఒకరిని తీసుకుంటారు, ఇది వీడు మమ్మల్ని అన్నాడని చెప్పేసి మొత్తం బైబిల్ మీద, మొత్తం క్రీస్తు మీద, మొత్తం మరి కోట్లాది మందిని ఇబ్బందికి గురి చేస్తుంటారు వీళ్ళు. ఇదే ప్యాటర్న్లో వెళ్తే మత కల్లోలాలు జరుగుతాయి. ఇప్పుడు ఎవడు తప్పు చేస్తే వాడిని అనాలి, ఎవడు తప్పుగా మాట్లాడితే వాడిని అనాలి. అందరిని అనకూడదు కదా.
అందరిని అనకూడదు, తప్పది. నేను మీడియాలో కూడా అదే చెప్పాను. సో ఇక మీదట గుర్తుపెట్టుకోండి అందరు, ఇక మీదట ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక మీదట ఎక్కడైనా సరే అన్యాయంగా ఎవరైనా మాట్లాడితే, అది రాధా మనోహర్ దాస్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కరుణాకర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ ఇన్సిడెంట్ తర్వాత ఎవడైనా అన్యాయంగా బైబిల్ మీద మాట్లాడితే వెంటనే మీ సంఘాలన్నీ కలిసి, మన సంఘాలన్నీ కలిసి, అన్ని ప్రాంతాలకు చెందిన సంఘాలు కలిసి వెంటనే పోలీస్ స్టేషన్ ఆశ్రయిద్దాం ఇక మీదట. అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఎవరైనా ఒకవేళ మనలో చేరినటువంటి గోధుమల చేలో చేరినటువంటి గురుగులు దీంతో ఏకీభవించకుండా, నేను రాముడి గురించి మాట్లాడతా, కృష్ణుడి గురించి మాట్లాడతా, లేకపోతే ఇంకెవడి గురించో కావాలని మాట్లాడతా అంటే వాళ్ళు ఏం ప్రశ్నించకుండా, వాళ్ళు ఏం అడగకుండా నేను పనిగట్టుకుని నేను మాట్లాడి ఏదో చేస్తా అని ఎవరైనా ముందుకు వచ్చి అలా చేస్తే వాళ్ళను కూడా మనం ముక్త ఖండంతో ఖండించి, బాబు వీళ్ళకి మాకు సంబంధం లేదు, వీళ్ళ మత కల్లోలాలు రెచ్చగొడుతున్నారు, వీళ్ళు మా వాళ్ళు కాదని చెప్పాలి. అప్పుడు డే బై డే ప్రజల ఆలోచనలు మారుతాయి. నిజమే కదా, ఎవడు ఈ పెంట పోగేసుకుంటున్నాడు. లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ఉందంటే, ముందు మమ్మల్ని అన్నారని ఒకడు, లేదు ముందు మీరే అన్నారని ఇంకొకడు, లేదు ముందు మీరే అన్నారని ఒకడు, ముందు వాళ్ళు అన్నారు, ముందు వీళ్ళు అన్నారు. ఏంటిది, రోజు రోజుకి ఇది ఎక్కువైపోద్ది. ఇది ఇలాగే ఉంటే ఒక ప్రవీణ్ గారు కాదు, చాలామంది ప్రవీణ్ గారులు వస్తారు అలాగా. అది కాదు మన లక్ష్యం, అది కాదు మన ఉద్దేశం. ఏమన్నా చచ్చిపోవడానికి అయితే పుట్టడం ఎందుకండి? ఇప్పుడు ఈరోజు చచ్చిపోవడానికి అయితే ఇంకేంటి, ఇంక నెక్స్ట్ పనేమి లేదా మనకి? అందరూ అదే వేలో ఉంటే చనిపోవాలి. ఎప్పుడు మంచి కొరకు పాటుపడి చనిపోవాలి, మన లక్ష్యాన్ని నెరవేర్చుకొని. దేవుని చిత్తం మన పట్ల జరిగిన తర్వాత, ఆయన ప్రణాళికలో మనం ఉన్న తర్వాత. స్టెఫను చనిపోయాడు, ఒక పరిపూర్ణ విశ్వాసిగా చనిపోయాడు, ఒక పరిపూర్ణ బోధకుడిగా చనిపోయాడు, అనేక మందిని ప్రభావితం చేసి చనిపోయాడు. ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోయారు, ఆయన పరిచర్య పూర్తి చేసి చనిపోయాడు. ఆయన పరిచర్య చాలా చేసి చనిపోయాడు. అలాగా మనం మన పరిచర్యలో ముందుకెళ్ళి అనేక మందిని ప్రభావితం చేసి శక్తివంతమైన పరిచర్య జరిగించి లోకాన్ని విడిచిపెట్టాలి తప్ప అర్ధాంతరంగా ప్రాణాలు విడిచిపెట్టడం మంచిది కాదు. లేదా గుంపులుగా కొట్లాట్లకు ఇది తెచ్చుకోవడం మంచిది కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవులకు లేని ఎన్నో అద్భుతమైన అవకాశాలు మనకున్నాయి. వాళ్ళు గొంతు ఎత్తటానికి లేదు, మనం గొంతు ఎత్తటానికి ఉంది. వాళ్ళకి హక్కులు లేవు, మనకు హక్కులు ఉన్నాయి. వాళ్ళకి అనుకూలమైన చట్టాలు లేవు, మనకి చట్టాలు ఉన్నాయి. వాళ్ళకి పోరాడే ఆప్షన్ లేదు, మనకి పోరాడే ఆప్షన్ ఉంది. వాళ్ళకి ప్రశ్నించే ఆప్షన్ లేదు, మనకి ప్రశ్నించే ఆప్షన్ ఉంది. వాళ్ళు రాజరికంలో ఉన్నారు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అందుకే వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. రాళ్లతో కొట్టబడ్డారు ఓకే, రంపాలతో కోయబడ్డారు ఓకే, అడవులలో గుహలలో సంచరించారు ఓకే, శ్రమలు అనుభవించారు ఓకే. బట్ వాళ్ళకి ఏంది, ఒక పోలీస్ స్టేషన్ ఉందా, ఒక కోర్టు ఉందా, ఒక మీడియా ఉందా అడగడానికి? ఏమీ లేదు వాళ్ళకి. ఈరోజు మీడియా ఉంది, మన పక్షంగా మాట్లాడుతున్న మీడియా ఛానల్స్ ఎన్ని ఉన్నాయి? చాలామంది ఉన్నారు, మాట్లాడుతున్నారు, చాలామంది ఉన్నారు. అందరూ కాదు, కొందరు. అలాగే మన పక్షంగా మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పోలీసులు ఉన్నారు. క్రైస్తవుల్లోనే చాలామంది పోలీసులు ఉన్నారు. అలాగే క్రైస్తవుల్లో చాలామంది డాక్టర్లు ఉన్నారు, క్రైస్తవుల్లో చాలామంది లాయర్లు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, క్రైస్తవ జడ్జిలు. అంటే మనం కూడా అందరితో కలిసిమెలిసి ప్రేమగా ముందుకు పోతూ మన హక్కుల కోసం మనం అడగగలిగే అవకాశాన్ని కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనం యూనిటీగా ఉంటామో, ఎప్పుడైతే కలిసిమెలిసి ఉంటామో, ఆటోమేటిక్గా బలం అనేది ఏముంటుంది, పెరిగిపోద్ది. ఈ బలం పెరిగిన తర్వాత సత్వర నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ మంచి నిర్ణయాలు అందరూ తీసుకోవాలి. అంతే తప్ప విజయప్రసాద్ రెడ్డి చెప్తే మేముందు తీసుకోవాలి అని అనుకోకూడదు. ఆ ప్రవీణ్ పగడాలు చెప్తే మేముందు తీసుకోవాలి, లేకపోతే ఇంకొక సేవకుడు ఎవరో చెప్తే మేముందు తీసుకోవాలి అనే ఆలోచన వద్దు. దేవుని ఆలోచన ఎవరి దగ్గర నుంచి వచ్చినా సరే ఏం చేయాలి, తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం, ఇతరులను కించపరచొద్దు, ఇతరులను ఇబ్బంది పెట్టవద్దు, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడొద్దు. వాళ్ళు ఎవరైనా మాట్లాడితే చట్టంతో చర్యలు తీసుకోవాలి. దానికి అందరూ కలిసి రావాలి, అందరూ ముందుకు రావాలి. మనం చూడండి, రాజమండ్రిలో ఎంత చక్కగా ఈ రాధా మనోహర్ దాస్ అనే ఉన్మాది, అతడు ఉన్మాది, నేను ఎప్పటికీ చెప్తాను, ఉన్మాది నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. ధవళేశ్వరం వచ్చి అందరూ ఏకమయ్యారు. క్రైస్తవులు చక్కగా వెళ్ళారు, కేసు పెట్టారు. ధవళేశ్వరంలో కేసు ఫైల్ అయింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా మళ్ళీ వెళ్ళి అడగాలి. ఒకవేళ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకపోతే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టుని ఆశ్రయిస్తాం, లేకపోతే మీడియాని ఆశ్రయిస్తాం.
న్యాయం చేయండి అని అడుగుతాం. అప్పుడు ఎవడైనా ముందుకు వచ్చి మీరు మమ్మల్ని అనలేదా అన్నాడు అనుకోండి, అప్పుడు ఎన్ని రోజులయ్యా ఈ అబద్ధాలు మాట్లాడతామని ప్రశ్నిస్తాం. డేట్ పగడాల గారి మరణం తర్వాత, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఈ సంఘటనలు జరిగాయి. అప్పటి నుంచి ఇదిగో ఇదే ప్రశ్నలు వస్తున్నాయి. అప్పుడు ఇలాగే అన్నారు, ఇప్పుడు ఇలాగే అంటున్నారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దిశలో మీ మీద అన్యాయంగా మాట్లాడినాడు ఎవడో చెప్పు అని అడగొచ్చు. ఇక్కడ ప్రతిదానికి ఒకటి ఉంటుందిగా. సరే, గతంలో ఎవడో మాట్లాడు, ఓకే, చర్యలు తీసుకుందాం వాళ్ళ మీద అని చెప్పొచ్చు. అర్థమైందా? సో మనం ఎప్పుడు కూడా క్రీస్తు సంఘం, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇతరులతో వేలెత్తి చూపించుకునే వారిలా ఉండకూడదు. మొన్న అడిగారు నన్ను, ఎవరో జీ తెలుగులో అడిగారు, ఏమండి ఆయన ఏదో అన్నాడట కదండి, ప్రవీణ్ గారు ఏదో అన్నాడని చెప్తున్నారండి, మరి అన్నందుకు చాలామంది బాధపడుతున్నారండి, వాళ్ళ పుస్తకాల గురించి ఏదో మాట్లాడేటండి అంటే నేను అన్నాను, ఏమంటే ఆయన పని కట్టుకుని మాట్లాడుంటే నేను ఖచ్చితంగా ఆయన్ని వ్యతిరేకించేవాడిని. ఆయన పని కట్టుకుని ఎవరి మీద మాట్లాడలేదండి, ఆ సంగతులన్నీ నాకు తెలుసు. ఆయన రక్షణ టీవీలో చర్చలో కూర్చున్నాడు, అక్కడికి ఒక ఆయన వచ్చాడు, వచ్చి ఎదురెదురు ప్రశ్నలు అడుగుతూ ఇలా జరిగిందా, అలా జరిగిందా, ఈ గ్రంథంలో ఏముంది, ఆ గ్రంథంలో ఏముందని ప్రశ్నించుకునే తరుణంలో మాట్లాడినటువంటి విషయాలు తప్ప కావాలని ప్రజల్ని దారి తప్పించడానికో లేదా ప్రజల్ని చెడగొట్టడానికో ఆయన ఒకళ్ళు మాట్లాడి ఉండుంటే, ఆ ధర్మరాజ భాస్కర్రావు గారు ఎవరు ఉంటారు ఆయన పేరు నాకు ఐడియా లేదు. ఆయన రక్షణ టీవీలో కూర్చొని మాట్లాడినప్పుడు సందర్భం అది, ఆ వీడియో బయట పెట్టారు. అప్పుడు నేను చెప్పాను, అది వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారండి, ఆయన ఈయన్ని అడుగుతున్నాడు ఈ గ్రంథంలో ఈయనవి, ఈయన ఆయనకి చెప్తున్నాడు, అలా పరస్పర అనుకూల వాతావరణంలో జరిగినటువంటి చర్చ అది. దాంట్లో ఈయనవి మాత్రమే కట్ చేసి పెట్టడం వల్ల ప్రజలు నిజమే అనుకుంటారు కదండి. పూర్తి వీడియో పెడితే ఓహో ఇదా అనుకుంటారు. అలాగే నాకు రాజమండ్రిలో నాకు కూడా జరిగాయి కదా, మనం కూడా కూర్చున్నాం 2016-17, అందులో నావి మాత్రమే తీసేసి ఆ ప్రత్యర్థివి తీయకుండా ఉంటే, ప్రతివాదివి తీయకుండా ఉంటే ఏమనిపిస్తుంది జనాలకి, ఇతను మాత్రమే మాట్లాడనమాట అనుకుంటారు. అది పర్సనల్గా ఇప్పుడు ఇక్కడ వరకు కట్ చేసి పెడితే నేను ఒక్కనే మాట్లాడినట్టు ఉంటుంది, ఇంక ఈ పక్కన ఎవరు కూర్చున్నారు, ఈ పక్కన ఎవరు కూర్చున్నారు తెలియదు కదా. కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ సందర్భం ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇది నేను మొన్న కూడా చెప్పాను. ఒక ప్రేమైక్య వాతావరణంలో చక్కగా గ్రంథ పరిశీలన జరిగితే అది తప్పేం కాదు. అది గ్రంథ పరిశీలన ఒక ప్రేమైక్య వాతావరణంలో పరస్పర అవగాహనతో, పరస్పర సహకారంతో, కల్లోలాలు లేకుండా, గొడవలు లేకుండా విషయం మీద అవగాహన సంపాదించుకోవడం కోసం జరిగితే అది ఎప్పటికీ ఆమోదయోగ్యమైనదే. అది ఎప్పటికీ ఆమోదయోగ్యమైనదే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదివేటప్పుడు సందర్భాలు తెలుసుకోండి, బైబిల్ చదివేటప్పుడు చరిత్ర తెలుసుకోండి. వాళ్ళకి లేని అవకాశాలు మనకి ఎన్ని ఉన్నాయో ముందు గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అంతేగాని వాళ్ళు నిరసన చెప్పారా, వాళ్ళు ర్యాలీ చేశారా, వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారా అంటే ఏమైనా అర్థం ఉందా దానికి? అలాగ అనొద్దు ఎవరో కూడా దయచేసి. సో అది జ్ఞానం అంటే, అది వివేకం అంటే, అది సందర్భానుసారంగా ఆలోచించడం అంటే. కాబట్టి సందర్భానుసారంగా ఆలోచించండి. ఏ సేవకుడికి అన్యాయం జరగకూడదు, ఏ విశ్వాసికి అన్యాయం జరగకూడదు, మన గొంతు వినబడాలి. అందుకే నేను మొన్ననే అన్నాను, ఇక మీదట సేవకులతో నో మోర్ డిబేట్స్ అని చెప్పాను. నేను అప్పుడే చెప్పేశాను. నేను ఒకటే అన్నాను, ఒకవేళ నాకు ఏ సేవకుడైనా నచ్చకపోతే నేను డైరెక్ట్ కలిసి మాట్లాడటము, అతనికి సమాచారం తెలియజేసి మాట్లాడటము, ఒకవేళ అతను సత్య సంబంధి కాకపోతే సత్య సంబంధి కాడు అని చెప్పి నేను ఇండైరెక్ట్గా చెప్పడమో చేస్తాం. అతని వల్ల నష్టం జరుగుతుంది క్రైస్తవ్యానికని. కానీ క్రైస్తవ్యంలో ఐక్యత కోల్పోకూడదు. సత్య సంబంధాలందరూ ఐక్యంగానే ఉండాలి, సత్య సంబంధాలందరూ ఏకంగానే ఉండాలి. సత్యము అనే పునాది మీద మన అందరం ఏమవ్వాలి, కట్టబడాలి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అన్నాడు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించును. క్రైస్తవుడికే సపోర్ట్ చేయకపోతే ఇంకా బయట వాళ్ళకి ఏం చేయగలవు నువ్వు? అంత మంచి మనసు నీకెక్కడ వస్తుంది? ఒక క్రైస్తవుడికి పక్షంగానే నువ్వు నిలబడకపోతే ఇంకా మిగిలినోడికి ఎక్కడ చేస్తాను? అంత మంచి గొప్ప మనసు నీకు ఎక్కడొస్తుంది? అంతే కదా. ఇప్పుడు నీతో పాటు నీకు ఒక మంచి ఫాలోవర్ ఉన్నాడు, నీ ఫాలోవర్కే నువ్వు సపోర్ట్ చేయట్లేదు, నీ ఫాలోవర్కే నువ్వు సహకారంగా నిలబడట్లేదు, నీ ఫాలోవర్తోనే నువ్వు ఉండట్లేదు అంటే ఇంకెవడికో నువ్వు ఎలా చేయగలవు? ఎవరికి చెయ్యవు. సో కాబట్టి ఇక్కడ మీ విశ్వాసాన్ని కోల్పోకండి. ప్రస్తుతానికి మనకు అవకాశం ఉంది, అంత అవకాశం లేని స్థితిలో మనం లేము. అడగగలిగే అవకాశం ఉంది, ప్రశ్నించగలిగే అవకాశం ఉంది, చట్టాన్ని వాడుకోగలిగే అవకాశం ఉంది, కోర్టు వాడుకునే అవకాశం ఉంది. మనదేం చిన్నది కాదు, చాలా ఎక్కువ మంది ఉన్నారు మన వాళ్ళు. అందరూ కలిసి ఉద్యమిస్తే, అందరూ కలిసి శ్రమిస్తే ఒక చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. అందరికీ బాధగా ఉంది. ఆయనే కాదు, ఏ సేవకుడు చనిపోయినా అందరికీ బాధే. అది అందరికీ బాధ. ఒక కాకి చచ్చిపోయింది అనుకోండి, 10 కాకులు వచ్చి అరుస్తాయి. అది కాకుల్లో ఉన్నటువంటి ఐక్యత. అవునా? ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వస్తాయి కదా. అలాగే ఒక సేవకుడు చనిపోయినా, ఒక విశ్వాసి చనిపోయినా, ఒకవేళ అన్యాయం ఏదైనా కుటుంబానికి జరిగితే
అరే ఇది అన్యాయం అని ప్రశ్నించకపోతే అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇంకా ఇది అన్యాయం అని నిలదీయకపోతే ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంటుంది. ఇది తప్పు అని చెప్పకపోతే ఆ తప్పు ఇంకా తప్పులు కుప్పలుగా అదే తప్పు మరలా జరుగుతూనే ఉంటుంది. అన్యాయం అని చెప్పడం తప్పు కాదు, తప్పును తప్పని ఖండించడం తప్పు కాదు. దానికి సంబంధించిన దాన్ని వాడుకోవటం తప్పేం కాదు, వాడుకోవాలి కూడా. అంతేగాని నువ్వు ఎవరితోనూ కలవను, ఎవరితోనూ సాంగత్యం చేయను అనడానికి కుదరదు. అందరితో మంచిగానే ఉండాలి నువ్వు. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, జైనిస్ట్, సిక్కిస్ట్, ఎవరైనా సరే వీఆర్ ఆల్ ఇండియన్స్, వీఆర్ ఆల్ భాయ్. అన్నదమ్ములం మనం, అన్నదమ్ములం. నేను క్రైస్తవుణ్ణి, నా సంఘంలో క్రైస్తవుణ్ణి, బయట కూడా నేను క్రైస్తవునే, కానీ బయట నేను భారతీయుడిని, లోపల క్రైస్తవుణ్ణి బయట, కానీ ఇక్కడ నేను పరిపూర్ణంగా క్రైస్తవుణ్ణి. అలాగే ఒక హిందువు దేవాలయంలో హిందువు, బయటకు వచ్చిన తర్వాత భారతీయుడు. ఒక ముస్లిం నమాజ్ చేసుకునేటప్పుడు మసీదులో ఉన్నప్పుడు ముస్లిం, బయటకు వచ్చిన తర్వాత భారతీయుడు. భారతీయులుగా కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు ఇంకే ఇబ్బంది లేదు. భారతీయులుగా ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు వేరు నేను వేరు అనుకోవడానికి అవకాశం లేదు. అలా అనుకుంటే అక్కడ వస్తుంది అగ్గి. అలా వద్దు. నేను అంటాను, మనందరం అన్నదమ్ములు, కలిసిమెలిసి ఉందాం, కలిసి తిందాం, కలిసి ఉందాం, కలిసి బ్రతుకుదాం, కలిసి సంతోషంగా ఉందాం, కలిసి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం, కలిసి మన దేశాన్ని బలపరుద్దాం. మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లలు ఆనందంగా ఉండాలి. ఇది అందరికీ నూరిపోయాలి. బస్సులు తగలెట్టడం, రైళ్లు తగలెట్టడం మన ఆస్తిది, మనం ఎందుకు తగలెట్టాలి? బస్సులు పగలగొట్టడం, రైళ్లు పగలగొట్టడం మన ఆస్తిది, మనం ఎందుకు పగలగొట్టాలి? కామను, మూర్ఖులు ఉంటారు, మనం కంగారు పడకూడదు. ఎవడో ఫోన్ చేశారంటే మన మినిస్ట్రీకి, నెక్స్ట్ నేను వేసేస్తారా అని. వీళ్ళు ఫోన్ చేసి, అన్న ఈ నెంబర్ ఏదో చెక్ చేయండి, ఈ నెంబర్ పోలీసులకి ఇవ్వండి, ఈ నెంబర్ నా గురించి మాట్లాడండి, మాకు ఫోన్ చేసి ఇలాగ అంటున్నాడు అన్నాడు రాయిష్. పక్కన పడేరా అన్నాను. పక్కన పడే ఇలాంటి బోర్డులు వస్తుంటాయి మనకి. ఈ చెత్త అంతా పోగేసుకుని నెక్స్ట్ అంటే మళ్ళీ దాని గురించి మనం చెప్పుకుని అంత అవసరం లేదు. దాని గురించి పోలీసు అంత అవసరం లేదు. గాలిగాళ్ళు వీళ్ళు, అర్థమైందా? గాలిగాళ్ళు, ఇలాంటి గాలిగాళ్ళు ఉంటానే ఉంటారు, కామెంట్లు చేస్తుంటారు, ఫోన్లు చేస్తుంటారు. అంటే వాడు ఉన్మాది అనమాట. ఈ ఉన్మాదుల గురించి మనం పెద్ద పట్టించుకోక్కర్లే. ముఖ్యంగా సేవకులందరికీ, బలమైన విశ్వాసులకి, నాయకులకి, పెద్దలకి చెప్పేది ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ వాట్సాప్ లొకేషన్ మీ బంధువులకో, స్నేహితులకో, మీకు ఇష్టమైన వాళ్ళకో, లేదా మీ గ్రూపులోనో షేర్ చేసేయండి. అందులో లైవ్ లొకేషన్ ఉంటుంది, అది పెట్టేసి వెళ్ళిపోండి. మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకండి, ఎవరొకరిని తోడు తీసుకుని వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం ప్రొటెక్షన్గానే ఉండేలా చూసుకుని వెళ్ళండి. అలాగే ఎవరి మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు వద్దు, అలా చేసే వాళ్ళను సపోర్టు చేయొద్దు. మన గురించి మనం గొప్పగా చెప్పుకుందాం అంతే, ఇతరుల గురించి మనకు అవసరం లేదు. మన విశ్వాసం గురించి మనం గొప్పగా ప్రకటించుకోవచ్చు, తప్పులేదు. ఇతరుల గురించి మనకు అవసరం లేదు. అలాగని మన హక్కులు ఎవడైనా కాలు రాస్తుంటే మౌనంగా కూర్చోవద్దు. అందరూ కలిసి ఉద్యమించండి, అందరూ కలిసి పోరాడండి, అందరూ కలిసి న్యాయం కోసం ప్రశ్నించండి. మీ ఐక్యతే మీకు సమస్తాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఐక్యంగా లేకపోతే ప్రతోడికి లోకువైపోయే పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి సంఘాలన్నీ ఏకంగా ఉండండి, సత్యానికి కట్టుబడండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. అలాగే ప్రవీణ్ అన్న కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. వారి బిడ్డలు, వారి భార్య, వారి కుటుంబ సభ్యులు అందరూ ఆదరణ పొంది చక్కగా వారి జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఒకానొక దినాన పరదేశంలో మరలా ఆయన్ని కలుసుకోబోతున్నారనే స్థిర విశ్వాసంతో, అలాగే సంఘాలన్నీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పెద్దలందరూ కలిసి మాట్లాడుకుంటాం. అది ఏంటనేది వెళ్ళి ప్రశ్నిస్తాం. వీలైతే మేము పెద్దల్ని, అధికారుల్ని, పోలీసులను కూడా మరొకసారి మరలా కలిసి మాట్లాడతాం. సో దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు మానక సంఘములన్నిటి కొరకు, సేవకులందరి కొరకు ప్రార్థించాలని మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితవు పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను.